హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. రైతులకు రైతులకు చెప్పులు ఉండవా బిడ్డ, వెంటాడుతాం, రైతు బంధు సహా అన్ని ఇవ్వాల్సిందని కేసీఆర్ గారు తెలిపారు. కేసీఆర్ గారు ఈ రోజు మొత్తానికి చలో నల్గొండ కార్యక్రమంలో భాగంగా ఆయన బయటకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఏంటి, ఏం మాట్లాడారు, దేని గురించి మాట్లాడారు, ఎందుకు ఆయన అంతలా మాట్లాడాల్సి వచ్చింది, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని అంటారా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. రైతులకు చెప్పులు బందోబస్తుగా ఉంటాయని, కొడితే 3 పళ్ళు ఊడిపోతాయని హెచ్చరించారు. నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. రైతు బంధు, పంటలకు బోనస్, కరెంట్ సహా రైతులకు చెప్పినవన్నీ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే ఎక్కడికక్కడ నిలదీస్తామని ఆయన హెచ్చరించారంట. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతారా, కండ కావురమా, చేతనైతే ఇంకా మంచిగా చేయాలి, చెప్పినవన్నీ ఇవ్వాలి. నల్గొండ సభలో నిప్పులు చెరిగారంట కేసీఆర్. రైతు బంధు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే లేదా అని బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీకు ఒక విషయం చెప్తాను. మీరు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎందుకంటే మేడిగడ్డ కుంగిపోయింది, దాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో అధికార ప్రభుత్వం గట్టిగా మీరు చేసిన అవినీతిని అంతా ప్రశ్నించేస్తారు. దీంతో మీరు కొంచెం టెంపర్ గా కోపావేశంతో ఉన్నారు. సరే, మేము అండర్స్టాండ్ చేసుకుంటాం. బట్ గవర్నమెంట్ ఫామ్ అయింది సార్ రీసెంట్ గా. సుమారు దగ్గర ఒక 65 రోజులు కానొస్తుంది. ఇస్తానంటున్నారు, ఇస్తారు. వాళ్ళకి ఒక గడువు ఇవ్వండి. ఒక 100 రోజులు దాటిన తర్వాత మీరు ప్రశ్నించండి, బాగుంటుంది. వాళ్ళు ఇప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేసి నెమ్మదిగా 1 by 1 అన్ని చేసుకుంటూ వస్తున్నారు కదా. ఇప్పుడే మీరు ఇంతలో దూరేసి ఇలా మాట్లాడడం కూడా సమంజసం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మీరు కూడా పరిపాలన చేశారు. అసలు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుందో మీకు కూడా కొంచెం అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు కొంచెం కోపావేశాలు, అదే మీకు అధికారం కోల్పోయింది, అధికారం పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చేసిన అవినీతిని అంతా వీళ్ళు చూపించేస్తున్నారు. దీంతో కొంచెం మీకు కోపం రావచ్చు. బట్ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు సూటిగా ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచిస్తూ మాట్లాడితే బాగుంటుందని ఒక అభిప్రాయం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత నల్గొండ వేదికగా మంగళవారం ఫిబ్రవరి 13 అంటే ఈ రోజు నిర్వహించిన మొదటి సమావేశంలో మాట్లాడిన గులాబీ దళపతి కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. హెచ్చరిస్తున్నా, బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా కరెంట్ రైతు బంధు ఇచ్చిందో అలాగే రైతులకు అన్ని ఇవ్వాలి, చేతనైతే ఇంకా మంచిగా చేయాలి, లేకపోతే బిడ్డ జాగ్రత్త, వెంటబడి పడతాం, వేటాడుతా అంటూ కేసీఆర్ మండిపడ్డారు. వాళ్ళు చేస్తారండి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే చేస్తుంది. ఎందుకంటే మీలాగా అబద్ధాలు మాత్రం అయితే వాళ్ళు చెప్పరు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి కూడా చెడు గురించి ఎలా మాట్లాడుతున్నాం, మంచి గురించి కూడా మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏదైతే 6 హామీలు మేము ఇచ్చామో, 6 హామీలు మేము నెరవేరుస్తూ ఉన్నారో తప్పకుండా వాళ్ళు తృణప్రాయంగా చేస్తారైతే మేము విశ్వసిస్తున్నాం. చూద్దాం, లేని పక్షంలో నిజంగా మీరు అన్నట్టుగా మనం ప్రశ్నిద్దాం, అడుగుదాం, మాట్లాడదాం. రైతు బంధు ఇస్తే ఇచ్చినావు, లేకపోతే లేదు. కానీ రైతు బంధు అడిగితే చెప్పుతోని కొడతారా, కండ కావురమా, పంటలు పండించే రైతులకు కూడా చెప్పులు ఉంటాయి. రైతులు చెప్పులు బందోబస్తు ఉంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్క చెప్పు దెబ్బతోనే మూడు పనులు ఊడిపోతాయని కేసీఆర్ అన్నారంట. చాలా ఫైర్ గా అయితే మాట్లాడారు కేసీఆర్ గారు. గతంలో కూడా ఆయన చాలా ప్రెస్ మీట్ లో చూసుకున్నాం. ఆయన కోపం వచ్చిన, ఫ్రస్ట్రేషన్ వచ్చిన ఒక రేంజ్ లో ఫైర్ అయిపోతుంటారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మారుస్తుందని కేసీఆర్ ఆరోపించారు. ఇవాళే చూసా, కొత్త దుకాణం మొదలు పెట్టిండ్రు, పంటలకు కనీస మద్దతు ధర వస్తే 500 రూపాయలు బోనస్ ఇవ్వరట అని కేసీఆర్ విమర్శించారు. గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి? సుమారు 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంట బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 ఏళ్లలో. వీళ్ళు అది చేయరని నేను భావిస్తున్నాను. బట్ ఒక టైం ఇవ్వాలండి. 100 డేస్ అవుతుంది. 100 డేస్ ఇందా డెఫినెట్లీ ప్రశ్నిద్దాం. కానీ నల్గొండ వేదికగా రైతులు చెప్పులు గట్టిగా ఉంటే కొడితే మూతి పళ్ళు ఊడిపోతాయని హెచ్చరించారు. నిజంగా నాకు ఒకటి తెలిసి ఫైర్ అయ్యారు. బట్ ఇచ్చిన టైంలో వీళ్ళు చేయకపోతే మాత్రం తప్పకుండా మీ మాట ప్రకారం మనం కూడా ఇలా మాట్లాడదాం. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.